మీ అందరికీ తెలుసు, నేను అశోక్ గౌడ్, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్గా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మరి ఈరోజు రాజకీయాలన్నీ కూడా ఎంత దారుణంగా తయారయ్యేది కూడా చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గం ఇక్కడున్న రాజకీయం చూస్తే, ఈ దెందులూరు నియోజకవర్గంలో 2,29,000 ఓటర్లు ఉంటే దాంట్లో ముఖ్యంగా 1,20,000 ఓటర్లు బీసీలుగా ఇక్కడ ఎక్కువ అధిక సంఖ్యలో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా నేనున్న పార్టీలో, తెలుగుదేశం పార్టీలో బీసీలందరూ కూడా ఎన్టీ రామారావు గారి కాలం నుండి తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గెలిపిస్తూ, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఇప్పటి వరకు కూడా నమ్మకంగా ముందుకెళ్ళారు. ఈరోజు దెందులూరు నియోజకవర్గమే కాకుండా ఏలూరు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీల సంఖ్య అతి గణనీయంగా ఉంది. దానిలో ఆ బీసీల్లో ముఖ్యంగా మా గౌడ సామాజిక వర్గం కూడా దాదాపు 2,42,000 ఓటర్లు ఉన్నారు. మరి ఇటువంటి బీసీల్లో ఒక సామాజిక వర్గమే కాకుండా బీసీలు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ముందుకెళ్ళే నాలాంటి వ్యక్తులకే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఇక్కడున్న ఇన్ఛార్జీలు మరి ప్రాధాన్యత ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలతో అవమానకరంగా మాట్లాడుతూ చేస్తున్న పరిస్థితుల్లో చాలా బాధ కలిగి, చాలా విచారకరంగా, ఎంతో అవమానాలకు గురై మీరు చూశారు. టీవీల్లో, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు. మా దెందులూరు నియోజకవర్గంలో మా చింతమనేని ప్రభాకర్ గారు, మా ఇన్ఛార్జిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ గారు చాలా దారుణమైన సంఘటనలు మీరు చూశారు. ఈ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే మరి కాంట్రవర్షియల్ వ్యక్తిగా, మిగతా పార్టీల్లో, అన్ని పార్టీల్లో కానీ రకరకాల వ్యక్తులు ఉంటారు, కానీ మా నియోజకవర్గంలో ఉన్న ఈ చింతమనేని ప్రభాకర్ గారి తీరు చాలా విచారకరం, బాధాకరం. ఈరోజు నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, పక్క పార్టీలు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ సీట్లు బీసీలకు ఎన్ని ఇచ్చింది? 3 సీట్లు ఇచ్చింది. మరి బీసీలకు 3 సీట్లు ఇచ్చింది, ఎంపీ సీట్లు. మనమేం చేసాం? ఎక్కడో 13 జిల్లాల అవతలున్న కడప జిల్లా నుండి తీసుకొచ్చి ఇక్కడెవరు బీసీలు లేనట్లుగా మరి ఎవరునో ఒక అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అతను గెలిస్తే ఉంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. అంటే ఎవరిని తీసుకొచ్చి మా తల మీద రుద్దినా, ఎవరిని తీసుకొచ్చి మా భుజాల మీదకి ఎక్కించినా సిద్ధంగా ఉంటాం అనేది దయచేసి మీరు అనుకోవద్దు. రేపు బీసీలు కానీ, ఎస్సీ మైనారిటీలు కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో పార్టీలు ఏది మంచి చేస్తే, ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీకి పట్టం కడతారని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఇక్కడ మా రాష్ట్ర గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి తెలుగుదేశం పార్టీకి టాడీ ట్యాపర్స్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన కూడా తెలుగుదేశంలో ఎప్పుడో 42 సంవత్సరాల నుండి ఆయన తెలుగుదేశంలో కరుడుగట్టిన వ్యక్తిలాగా ఉన్నాడు. ఎప్పుడైతే నన్ను చింతమనేని ప్రభాకర్ ఆడెవడో అశోక్ గౌడు, ఈడెవడో అశోక్ గౌడు అని చెప్పి, ఆడెవడికి తెలుసు అది ఇది అని చెప్పి ఏకవచనంతో మాట్లాడినప్పుడు మా జిల్లా అధ్యక్షుడిన, మా బీసీలో గౌడ సంఘానికి జిల్లా అధ్యక్షుడిన జంగారెడ్డి కూడా, ఈ ఏలూరు జిల్లాకి అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. మీకు జరిగితే అవమానం మాకు జరిగినట్టు కాదా అని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. అయినా కూడా ఓర్చుకున్నాం, ఎన్నో అవమానాలు ఓర్చుకున్నాం, ఎంతో బాధలు దిగమింగుకున్నాం. అయినప్పటికీ కూడా
పార్టీ పట్టించుకుంటుందేమో, పార్టీ పిలిచి మందలిస్తుందేమో అని చెప్పి ఆశించాం, కానీ అటువంటిదేమీ జరగకపోవడం అనేది చాలా విచారకరం, బాధాకరం. మరి ఇటువంటి కంట్రోల్ చేయలేకపోతే కనుక విచ్చలవిడితనం అవుతుంది. గతంలో కూడా ఇతను వనసాక్షి విషయంలో కానీ, ఎస్సీలని చేయడం కానీ, కండక్టర్ని కొట్టడం కానీ, ఇవన్నీ కూడా మీరు గతంలో చూశారు. మీ ప్రెస్ వాళ్ళను కూడా ఎన్నోసార్లు అనుచిత వాక్యులు, అవమానకరంగా మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. రేపు ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది అనేది, ఎలా దీనికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలలో నాకు ఒక మంచి స్నేహాలు ఉన్నాయి, మంచి వాళ్ళందరితో కూడా మంచి బంధుత్వాలు, మంచి ఇది ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి నేను నిర్ణయం తీసుకోకపోతున్నాను.